గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్ర వ్యాప్తంగా గాజువాక లంక మైదానంలో వినాయకుడు అంటే ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చాక్లెట్ గణపతిని చూసాం, అలాగే అనేక రకాల గణపతిని చూసాం, అలాగే వెండితో చేసిన గణపతిని చూసాం. కానీ ఈ రొటీన్కి భిన్నంగా ఇక్కడైతే చీరల గణపతి, 1,00,000 చీరలతో, చీరాల నుంచి తీసుకొచ్చిన చీరలతో మొత్తం నిర్వాహకులు గణేష్ అయితే చాలా వినూత్నంగా చేశారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులు అయితే స్వామివారిని దర్శించుకోవడం కోసం గాజువాక లంక మైదానం అయితే వస్తున్నారు. మనతో పాటు ఈ నిర్వాహకులు గణేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వినూత్నంగా ఈ చీరలతో గణేష్ని తయారు చేయాలి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? సరే, గతంలో మనం గాజువాక లంకా మైదానంలో ప్రతి సంవత్సరం మట్టితో చేసే భారీ గిన్నీస్ రికార్డ్ స్థాయిలో విగ్రహాలు నెలకొల్పుకున్నామండి. కానీ ఈ సంవత్సరం మా భార్య ఇలా జనాలకు ఉపయోగపడే రీతిలో ఏదైనా విగ్రహాలు పెడదాం అంటే ఆవిడ వెంటనే సజెషన్ ఏంటంటే, శారీస్తో తనకి అనిపించింది, కళ్ళలో కనిపించింది ఇలా అనగానే నాకు చెప్పగానే, నేను మీ అందరూ కూడా ఇంట్లో గణపతిని కొలుచుకుంటాం. సో ఆవిడ చెప్పగానే ఇమీడియట్గా మేము చీరలతో అలా విగ్రహాన్ని డిజైన్ చేయించి, ఆవిడే దగ్గర డిజైన్ చేయించి ఇదంతా చేయడం జరిగిందండి. సో మరి ఇవన్నీ చీరలు కూడా నిమజ్జనం భక్తులందరికీ ఇచ్చేయడం జరుగుతుంది సార్. సార్ ఎప్పటి నుంచి ఇది చేశారు? అసలు ఎన్ని రోజులు టైం పట్టింది అసలు? ఇది సుమారు 2 నెలల పైన పట్టింది సార్. 2 నెలల పైన నుంచి చీరాల నుంచి 26 మంది కళాకారులు వచ్చారు సార్. విగ్రహానికి వాడిన మెటీరియల్ అంతా కూడా సూరత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన మెటీరియల్తో మొత్తం చేయడం జరిగింది సార్. దీనికి పూర్తి స్థాయి ఈకో ఫ్రెండ్లీ సార్. ఇది మొత్తం ఎదురు బొంగులతోనే స్కెల్టన్ రెడీ చేసి చేయడం జరిగింది. అలాగే సార్ స్వామివారి ప్రసాదంగా కూడా తెనాల నుంచి సుమారు 2.5 టన్నుల భారీ లడ్డు ప్రసాదం కూడా స్వామివారికి ప్రసాదంగా రాబోతుంది సార్. 2.5 టన్నులు శివలింగం ఆకారంలో ఉండబోతుంది సార్. అది ప్రత్యేకంగా మనకి సాంప్రదాయంగా తాపేసిన సూర్యుడి నుంచి కూడా లడ్డు రాబోతుంది. అది కూడా మనకి 8వ తారీఖున స్వామివారి పాదాల చెంతకు చేరుతుంది సార్. అంటే వినాయకుడే స్పెషల్, అంటే వినాయకుడు పెట్టి ప్రసాదం లడ్డు కూడా స్పెషల్ ఇక్కడ. అవును సార్. అది యాక్చువల్లీ ఈ గ్రౌండ్లో, లంకా గ్రౌండ్లో సుమారు మనం 3 సార్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో లడ్డు పెట్టాం సార్. 8 టన్నులు, 12 టన్నులు, 29 టన్నులతో లాస్ట్కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది 3 సార్లు కూడా. గతంలో అయితే మనం ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విగ్రహాన్ని కూడా 115 అడుగులు పెట్టి భారీ ఎత్తున అది కూడా వరల్డ్ రికార్డ్ కొట్టింది సార్. సో ప్రత్యేక ఆకర్షణగా రైట్ సైడ్ రాధాకృష్ణ స్టాల్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మనకి మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా దర్శనం ఇవ్వబోతుందండి. భక్తులందరికీ కూడా వచ్చిన బార్కేడ్లు అన్ని ఏర్పాట్లు కూడా చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది సార్. అయితే ప్రధానంగా భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ రోజు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? అసలు యాక్చువల్లీ స్వామివారి మొదటి పూజ 11-22 నిమిషాలు చేయడం జరిగిందండి. స్టిల్ ఇప్పటికీ కూడా ఒక 50,000 మంది పైన దర్శించుకున్నారండి. ఇంకా నాకు తెలిసి ఈవినింగ్ ఇంకో 50,000 మంది జనం వస్తారని ఆలోచనలో ఉన్నాం. ఈ 21 రోజు పాటు సుమారు 10 లక్షలు ప్లస్ దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాం సార్. అదే మొత్తం మీద హైట్ ఎంత వచ్చింది అసలు? విడ్త్ అది ఎంత, మెజర్మెంట్స్ చెప్పండి. దీని వెడల్పు మొత్తం అంతా సార్ 38 అడుగులు, 36 అడుగులు వచ్చింది సార్. స్ట్రక్చర్ వెడల్పు అయితే 46 అడుగులు వచ్చింది. మండపం ఎత్తు సుమారుగా 10 ఫ్రంట్ ఎలివేషన్తో మొత్తం ఎండింగ్ దగ్గర 111 అడుగులు వచ్చింది సార్. విగ్రహం మొత్తంగా 80 అడుగుల వరకు ఉంటుంది సార్. అయితే నిర్వాహకులు గణేష్ గారు శ్రీమతి అయితే మనతో పాటు ఉన్నారు. నిజంగా ఆవిడ ఆలోచన నిజంగా కల్లోకి రావడం, స్వామివారి మా ఇలవేలుపు విఘ్నేశ్వరుడు అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఏంటి అని చెప్పి మేడం అడుగుదాం. మేడం ఏం పేరు? మేడం పేరు? నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు చెప్పండి, అంటే ఈ వస్త్ర గణపతిని పెట్టడానికి మీదే మెయిన్ మూల కారణం అని మీ అంటున్నారు గణేష్ గారు, ఏం చెప్తారు మీరు? లేదు, యాక్చువల్లీ మేము ఫ్యామిలీ చాలా ఏళ్ళ నుంచి గణేష్ని పూజిస్తున్నాము. ఎవ్రీ ఇయర్ అలా పెడతారు. ఈ ఇయర్ కూడా ఏం పెట్టాలి అనే థాట్ మాకు వచ్చింది. అలా అనుకున్న నెక్స్ట్ డే మార్నింగే నాకు ఇలాగ శారీస్తో వినాయకుడు పెడుతున్నట్టు ఎర్లీ మార్నింగ్ ఒక 5కి అలా కల వచ్చింది అనమాట. సో మేమేం నమ్మామంటే ఆయన శారీస్తో పెట్టించుకోవాలనుకుంటున్నాడు ఈ సంవత్సరం ఆయనతో అని మేము నమ్మాము. నిజం అవుతుంది అని అంటారు. యాక్చువల్లీ నేను తక్కువ అనమాట, అలాంటివి నమ్మడం చాలా తక్కువ. కానీ ఇప్పుడు నమ్మాల్సి వచ్చింది. ఇలాంటివి మనకి అంటారు కదా, మన లైఫ్లో ఏదైనా జరిగితే తప్ప మనం ఏమీ నమ్మము అని చెప్పి. సో సడన్ గా నాకు చాలా మిస్టీరియస్గా అనిపించింది. నేను బేసిక్గా ఇది నమ్మను, కానీ ఇలాంటిది రావడము, ఆ ముందు రోజే మేము మాట్లాడుకోవడము. సో నేను జస్ట్ నా ఐడియా షేర్ చేసుకున్నాను, కానీ మొత్తం కంప్లీట్ ఆచరణలోకి పెట్టింది మాత్రం ఆయనే. మేడం, ప్రధానంగా చీరలు అంటే మహిళలు చాలా ఇష్టపడతారు. అలాంటి చీరలతో గణపతిని, అందరూ ఇంత పెద్ద గణపతిని తయారు చేయడం మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా ఎక్కువ రెస్పాన్స్ లేడీస్ నుంచే వస్తుంది. మనం ఏ సోషల్ మీడియాలో చూసినా ఎక్కువ లేడీసే రెస్పాండ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఉమెన్ పవర్ని రిప్రజెంట్ చేస్తూ ఉమెన్కి డెడికేట్ చేయాలనే నా ఆలోచన ముందు నుంచి. ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా జరిగాయి. సో ఉమెన్ పవర్ అందులో కూడా మనకు కనిపించింది. సో ఇది కూడా ఉమెన్ స్ట్రెంగ్త్కి, ఉమెన్ పవర్కి రిప్రజెంట్ చేస్తుంది, డెడికేట్ చేస్తున్నాం. మేడం, అంటే 21 రోజులు ఉంచుతారా? అయితే మొత్తం ఏంటంటే ప్రత్యేక పూజలు ఏం చేస్తున్నారు? 21 రోజులు ఏం కార్యక్రమం చేస్తారు? అది ఆయనే చూసుకుంటారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ గణపతి నిజంగా ఈ చీరలతో గణపతి ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది చీరాల ఫేమస్.
ఈ చీరాల ఫేమస్ అయ్యి మొత్తం చీరలన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా మనం మట్టి గణపతులను చూస్తాం, లేదంటే అలాగే రకరకాల గణపతులను అయితే చూసాం. అయితే మనం ఇప్పుడు ఆంధ్రాలోనే ఫేమస్ అయింది ఈ చీరల గణపతి, వస్త్ర గణపతి అని పేరు పెట్టారు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఇది మెటీరియల్ మొత్తం అంతా ఈ చీరలే. చూడొచ్చు మొత్తం ఎదురు బొంగులు పెట్టి దానికి మొత్తం అంతా చీరలు అయితే అద్దారు. మొత్తం ప్రతి రకరకాల చీరలతో చీరాల నుంచి తీసుకొచ్చారు. అయితే వీళ్ళు మొత్తం ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేశారు, అసలు ఎన్ని రోజులు చేశారు అని చెప్పి మనకు నిర్వాహకులు అయితే తెలియజేశారు. అయితే ప్రధానంగా చీరలు గణపతి తయారు చేయడానికి కారణం ఏమిటంటే, నిర్వాహకులు గణేష్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య కల్లోకి వచ్చి ఈ చీరలతో గణపతిని పెట్టినట్టు అయితే కల్లోకి వచ్చింది. అందుకని మేము చీరల గణపతి పెట్టాం. సాధారణంగా చీరలు అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది మహిళలు. నిజంగా అలాంటి మహిళల దగ్గర నుంచి పెద్ద స్పందన అయితే వస్తుంది. చీరలు చూడడానికి, అసలు చీరలతో గణపతిని ఏ విధంగా చేస్తారు అని చెప్పి నిజంగా చాలా ఆతృతతో చాలా మంది వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఒక చేతులు కాళ్ళు తప్పించి, అది కూడా స్మూత్ మెటీరియల్తో చేయడం అయితే జరిగింది. ఒక వినాయకుడు చేతులు కాళ్ళు తప్పించి మొత్తం అంతా ఎదురు కర్రలతో మొత్తం ఈ 80 అడుగుల పైనే పెట్టి మొత్తం అంతా వాటికన్నిటికీ చీరలు అయితే పెట్టడం అయితే జరిగింది. నిజంగా వినూత్నంగా అయితే రాష్ట్రంలో అయితే ప్రతిసారి రాష్ట్రంలో ఈ గాజువాక భారీ గణపతిని పెట్టడం అయితే ఆనవాయితీ. ప్రతి వినాయక చవితికి ఇది వార్తల్లోకి రావాల్సిందే. లంక మైదానంలో ఈ వినాయకుడిని ఇక్కడ పెట్టిన వినాయకుడు ఏదో స్పెషాలిటీ అయితే ఉంటుంది. అలాగే ఈసారి అయితే మటుకి ఈ చీరల గణపతి ఈ చీరలతో తయారు చేయడం నిజంగా ఈ కాన్సెప్ట్ నిజంగా చాలా ఎక్కడా చూడడం మనం. అసలు ఇక్కడ మనం రకరకాల వినాయకుడిని చూసాం, పళ్ళుతో చూసాం, అలాగే చాక్లెట్తో చూసాం. కానీ కాన్సెప్ట్ ఇప్పటి వరకు మన దేశంలో కానీ ఎక్కడా ఎలాంటి కాన్సెప్ట్ లేని ఈ వినాయకుడు చీరల వినాయకుడు అని చెప్పి ఇక్కడ వచ్చిన భక్తులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మనం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఇది చాలా ఓపికతో అయితే తయారు చేయడం. నిజంగా ఇదంతా మెటీరియల్ అయితే తీసుకురావడం మళ్ళీ దాన్ని ఒక పద్ధతిగా అమర్చి వెదురు కర్రలతో పెట్టి దాన్ని తయారు చేయడం. నిజంగా ఈ నిర్వాహకులు గణేష్ అయితే చెప్తున్నారు, భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఈ వెరైటీ గణపతిని చూడడానికి. అలాగే మేము 21 రోజులు అయితే స్వామివారిని ఇక్కడ ఉంచి పూజిస్తాం, ప్రత్యేక కార్యక్రమాలు అయితే చేస్తాం. అలాగే దీనికి సంబంధించి 2.5 టన్నులు అయితే లడ్డు అయితే ఈసారి నిజంగా స్పెషల్ చెప్తున్నారు. అది కూడా లడ్డు కూడా శివలింగం రూపంలో అయితే తీసుకొచ్చి పెడుతున్నాం. అది ఆ శివలింగం రూపంలో తీసుకొచ్చి నిజంగా చీరల గణపతి ఇక్కడ ఫేమస్ అయితే స్వామివారి ప్రసాదం కూడా ఫేమస్ అని అనాలి. దాన్ని కూడా వినూత్న చరిత్రతో నిజంగా ఆ శివలింగ ఆకారంతో మొత్తం ఆ 2.5 టన్నుల లడ్డు అయితే ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తాం. అది ఇవాళ రేపట్లో అయితే అది లడ్డు అయితే వస్తుంది స్వామివారి ప్రసాదం. అయితే ఈ నేపథ్యంలో నిజంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నా భార్యకి అయితే కల్లోకి రావడం, ఇలా పెట్టిన అని ఇలా చీరలతో తయారు చేశారని అనడం, వెంటనే దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. నిజంగా స్వామి కటాక్షం మా ఇలవేలుపై విఘ్నేశ్వరుడు అని చెప్పి నిర్వాహకులు గణేష్ చెప్తున్నారు. ఏదేమైనా పెద్ద సంఖ్యలో అయితే వస్తున్నారు. గాజువాక అంటే ఇటు అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విశాఖ సిటీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిజంగా నిర్వాహకులు అయితే మటుకు నిజంగా మేము ఈ చేయడంలో సక్సెస్ అయ్యాం. నిజంగా ఈ చీరలతో అనేది ఒక వినూత్నంగా భక్తులు కూడా ఆదరిస్తున్నారు. దీనికి అయితే మటుకు మాకు మంచి పేరు వచ్చిందని చెప్పి నిర్వాహకులు గణేష్ కానీ ఆయన భార్య కానీ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ చీరల దగ్గర 1,00,000 చీరలతో ఉపయోగించే ఈ చీరల గణపతి, వస్త్ర గణపతి అని పేరు పెట్టారు. వస్త్ర గణపతికి నిజంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం, నిజంగా అందులో వీళ్ళకి మంచి పేరు అయితే వచ్చింది. స్వామివారి కటాక్షం అయితే ఉంది మా మీద అని చెప్పి నిర్వాహకులు గణేష్ కానీ ఆయన భార్య కానీ అయితే తెలియజేస్తున్నారు. ఇది గాజువాక లంక మైదానంలో 1,00,000 చీరల వినాయకుడు వస్త్ర గణపతి దగ్గర నుంచి అయితే పూర్తి వివరాలు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం, గాజువాక నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.